హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. సెల్ షాప్ అతని నెంబర్ ఉంది కదా, అతనికి ఫోన్ చేద్దాం అని సహస్ర మనసులో అనుకొని సెల్ షాప్ అతనికి ఫోన్ చేస్తుంది. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అని చెప్తూ ఉంటుంది. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అని చెప్తుంది. బావేమో బయలుదేరిపోయాడు. బావ కంటే ముందు నేను అక్కడికి రీచ్ అవ్వలేవను అని చెప్పి సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఆ మొబైల్లో దేనికి సంబంధించిన డేటా ఉంది అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. బావ కంటే ముందు ఎలాగో రీచ్ అవ్వలేవను, కనీసం బావ ఆ ఫోన్లో ఏదో ఇంపార్టెంట్ డేటా ఉందని సెల్ షాప్ అతనితో చెప్తుంటే విన్నాను. ఆ డేటా ఏంటో తెలుసుకోవాలి, బావని ఫాలో అవుతూ వెళ్తాను అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటుంది. ఇంకా సహస్ర కంగారుగా రూమ్లో నుంచి బయటకు వస్తూ ఉంటే పద్మాక్షి ఎదురు వచ్చి సహస్ర ఎక్కడికే అని చెప్పి అడుగుతూ ఉంటుంది. చిన్న పనుంది అమ్మా, చూసుకొని వస్తాను అని చెప్పి సహస్ర అంటుంది. ఒక్క నిమిషం ఆగవే అని పద్మాక్షి పిలుస్తూ ఉంటే సహస్ర పద్మాక్షి మాటను వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు విహారీ వెళ్తూ ఉంటాడు. ఈ ఫోన్లో ఉన్న ఫోటో ఒరిజినలా లేదా ఏఐ క్రియేషనా తెలుసుకోవాలి. నిజం తెలిసిన తర్వాత లక్ష్మికి సంబంధించిన అసలైన నిజం కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఈ లోకానికి తెలియచేస్తాను. నాకు ఎక్కువ సమయం లేదు. ఆదికేశవ మావయ్య ఎప్పుడైనా హైదరాబాద్కి రావచ్చు. ఆ సమయంలో లక్ష్మి ఇంకా పని మనిషిగా ఉందని తెలిస్తే నా నుంచి శాశ్వతంగా కనకం దూరం అయిపోతుంది అని చెప్పి విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మరోవైపు కనకం అటుగా వెళ్తూ ఉంటే యమున కనకాన్ని చూసి అమ్మ లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఏంటి యమునమ్మ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. డోర్ లాక్ చేసి రమ్మా అని చెప్పి యమున అంటుంది. ఇంకా లక్ష్మి డోర్ లాక్ చేసి యమున దగ్గరకు వెళ్తుంది. ఏంటో చెప్పండి యమునమ్మ, ఏదైనా ముఖ్యమైన విషయం నాతో మాట్లాడాలా అని లక్ష్మి అంటూ ఉంటుంది. అమ్మ లక్ష్మి, నువ్వు ఈ ఇంటి కోడలువని, విహారీ భార్యవని విహారీ ప్రెస్ మీట్లో చెప్తాడని నేను కూడా అనుకున్నానమ్మా. కానీ విహారీకి ఏమైందో తెలీదు. సడన్గా విహారీ తన నిర్ణయాన్ని చెప్పకుండా దాచిపెట్టేశాడు. అందుకు గాను విహారీ తరపున నేను నీకు క్షమాపణ చెప్తున్నానమ్మా అని చెప్పి యమునంటుంది. అయ్యో యమునమ్మ, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అని చెప్పి లక్ష్మి అంటుంది. నీకు మళ్ళీ అన్యాయం చేస్తున్నాం కదమ్మా అని చెప్పి యమునంటుంది. నేను ఈ ఇంట్లో ఉన్నంత కాలం నాకు ఎలాంటి అన్యాయం జరగనట్టే యమునమ్మ, మీరేం బాధపడకండి. విహారీ గారు నిజం చెప్పనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. విహారీ గారు నిజం చెప్పుంటే ఈ పాటికే ఈ కుటుంబం ముక్కలైపోయేది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు మా కుటుంబం గురించి మా గురించే ఆలోచిస్తున్నావా లక్ష్మి, నీ గురించి ఆలోచించవా అని యమున అంటూ ఉంటుంది. నాకేమైంది యమునమ్మ, విహారీ గారు నన్ను సీఈఓని చేశారు. నేను మీ ఇంట్లోనే మీ కళ్ళ ముందు ఉంటున్నాను. మీ అందరినీ చూసుకుంటూ ఇలా నా పని నేను చేసుకుంటుంటే నాకు చాలు యమునమ్మ అని లక్ష్మి అంటూ ఉంటుంది. పిచ్చి లక్ష్మి, నీ జీవితం గురించి నువ్వు ఎప్పటికీ ఆలోచించవని అర్థమైంది. నీ సమస్యకు పరిష్కారం నేనే వెతుకుతాను లక్ష్మి అని చెప్పి యమున అంటూ ఉంటుంది. తొందరపడి ఎట్టి పరిస్థితుల్లో నిజం చెప్పకండి యమునమ్మ అని లక్ష్మి అంటూ ఉంటే, ఇంకా ఎన్ని రోజులు నిజం దాచమంటావు లక్ష్మి అని చెప్పి యమున అంటూ ఉంటుంది. విహారీ గారు ఏదో కారణంతోనే నిజాన్ని దాచిపెట్టారు. ఆ కారణం ఏంటో తెలుసుకోవాలి. విహారీ గారు మీరు నిజం చెప్పటం వల్ల ఇబ్బందుల్లో పడతారు. ప్లీజ్ యమునమ్మ తొందరపడద్దు అని చెప్పి లక్ష్మి అంటుంది. వాడు ఎందుకు నిజాన్ని దాచిపెట్టాడో నాకు అర్థం కావట్లేదు. ఇటువైపు చూస్తే నువ్వు నిజం చెప్పొద్దని బలవంతం చేస్తున్నావు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. దేవుడా, వీళ్ళిద్దరి సమస్యకు నువ్వే పరిష్కారం చూపించాలి అని యమున అంటూ ఉంటే, యమునమ్మ మీరు ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకండి, రెస్ట్ తీసుకోండి అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే లక్ష్మి జాగ్రత్త అని చెప్పి యమున అంటుంది. సరే యమునమ్మ అని చెప్పి లక్ష్మి రూమ్లో నుంచి బయటకు వస్తుంది. ఇక చారుకేశ ఎదురుగా వచ్చి అమ్మ లక్ష్మి, విహారీ నిజం చెప్పలేదని బాధపడుతున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. లేదు బాబాయ్, సంతోషంగా ఉంది అని చెప్పి లక్ష్మి అంటుంది. లక్ష్మి కోరుకుందే విహారీ చేశాడు కదండి అని చెప్పి వసుధ అంటుంది. విహారీ ఎందుకు నిజం చెప్పలేదో నాకు అర్థం కావట్లేదు వసుధ అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు. విహారీ గారు ఏదో మనసులో పెట్టుకున్నారు, అదేంటో తెలుసుకోవాలి బాబాయ్. ఏదో మనసులో ఉండబట్టే ఆయనలో ఆయనే బాధపడుతున్నారు, అందుకే నిజం కూడా చెప్పలేదు అని లక్ష్మి అంటుంది. నాకు కూడా అలానే అనిపించిందమ్మా అని చారుకేశ్ అంటాడు. విహారీ గారు ఎందుకు బాధపడుతున్నారో ఆయన మనసులో ఉన్న బాధ ఏంటో నేను తెలుసుకుంటాను అని చెప్పి లక్ష్మి అంటుంది. అవునమ్మా, నీకు మాత్రమే విహారీ తన బాధను చెప్తాడు అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు. అమ్మ లక్ష్మి,
కంగ్రాచులేషన్స్ అని చారుకేశ చెప్తూ ఉంటాడు. ఎందుకు బాబాయ్ అని లక్ష్మి అంటూ ఉంటే, నువ్వు సీఈఓ అయ్యావు కదమ్మా అని చెప్పి చారుకేశ అంటాడు. థ్యాంక్స్ బాబాయ్ అని చెప్పి లక్ష్మి అంటుంది. లక్ష్మి, నీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలో బాధపడొద్దని చెప్పాలో అర్థం కావట్లేదు అని చెప్పి వసుధ అంటుంది. నేను బాధపడట్లేదు యమునమ్మ, సంతోషంగా ఉన్నాను. మీరంతా కలిసి కట్టుగా ఉన్నారు, అందుకు నాకు నిజంగా సంతోషంగా ఉంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఎప్పుడు మా సంతోషం చూడటమే కానీ నీ గురించి నువ్వు ఎప్పటికీ ఆలోచించుకోవు లక్ష్మి అని చెప్పి వసుధ అంటుంది. అందుకే కదా లక్ష్మిని అందరూ దేవత అంటున్నారు అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు. సరే బాబాయ్, నాకు పనుంది, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే అమ్మా అని చెప్పి చారుకేశ్ అంటాడు. ఇక లక్ష్మి గార్డెన్లోకి వెళ్తుంది. ఒంటరిగా కూర్చొని విహారి గారు ఏ విషయం గురించి ఆలోచిస్తున్నారు? విహారి గారు నాతో మాట్లాడాలని ఎప్పుడూ కూడా తహతహలాడుతూ ఉండేవాళ్ళు. అలాంటి విహారి గారు నాకు పనుంది, మీరు కాసేపు బయటికి వెళ్ళండి అన్నారు. విహారి గారికి అంత ముఖ్యమైన పని ఏంటి, అది కూడా నాకు తెలియంది అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే అంబిక గార్డెన్లోకి వచ్చి ఏయ్ లక్ష్మి లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఏంటి అంబికమ్మ అని లక్ష్మి అంబికను అడుగుతూ ఉంటుంది. ఏంటే నీకు కాస్త పొగరు ఎక్కువైనట్టుంది, గర్వం బాగా తలకెక్కినట్టుంది అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. అదేంటి అంబికమ్మ అలా మాట్లాడుతున్నారు అని లక్ష్మి అంటుంది. నీ మొహంలో పొగరు, గర్వం, అహంకారం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి లక్ష్మి అని చెప్పి అంబిక అంటుంది. ఇది మాట్లాడటానికే నన్ను పిలిచారా? అయితే నేను వెళ్ళిపోతాను అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా అంబిక లక్ష్మి చేతిని వెనక నుంచి గట్టిగా పట్టుకొని మెలి తిప్పుతూ ఉంటుంది. ఏంటే మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు? సీఈఓ పదవి నీకు వచ్చిందనా? విహారీ నిన్ను ఎండీ నుంచి సీఈఓని చేశాడనా? నీ మొహానికి ఎండీ పదవే ఎక్కువ, సీఈఓ పదవి కావాలా అని అంబిక అడుగుతూ ఉంటుంది. నాకు సీఈఓ పదవి ఇచ్చిన విహారీ గారిని అడగండి అంబికమ్మ, ముందు నా చెయ్యి వదలండి, నొప్పిగా ఉంది అని చెప్పి లక్ష్మి అంటుంది. నొప్పిగా ఉందా? వల వేసి పదవులను కొట్టేసినంత ఈజీ అనుకుంటున్నావా నా నుంచి వదిలించుకోవడం అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. దాంతో లక్ష్మికి కోపం వచ్చి అంబిక చేతిని మెలేసి పట్టుకుంటుంది. ఏయ్ లక్ష్మి, ఏం చేస్తున్నావే నువ్వు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. పడుతున్నాను కదా అని చెప్పి నోటికొచ్చిన మాట అంటే ఊరుకుంటా అనుకుంటున్నారమ్మా? వల వేసి విహారి గారిని నా వైపు తిప్పుకొని నేనేమి పదవిని కొట్టేయాలనుకోవట్లేదు. నాలో ఉన్న టాలెంట్ని గుర్తించి విహారి గారు నాకు సీఈఓ పోస్ట్ ఇచ్చారు, అంతేకాని నేనేమి వల్లు వేయలేదు, నా వైపును విహారి గారిని తిప్పుకోలేదు అని చెప్పి లక్ష్మి అంటుంది. ముందు నా చెయ్యి వదలవే, నా చెయ్యి పట్టుకున్నావు, నీకెంత ధైర్యం అని చెప్పి అంబిక అంటూ ఉంటే, మరి మీరు నా చెయ్యి పట్టుకున్నారు కదమ్మా, మీకెంత ధైర్యం అనాలి అని చెప్పి లక్ష్మి అంటుంది. నువ్వు నేను ఒకటేనానే అని అంబిక అంటూ ఉంటే, ప్రపంచంలో ఉన్న మనుషులంతా ఒకటే, నేనిప్పుడు సీఈఓని, నేను తలుచుకుంటే ఇప్పటి వరకు మీరు తిన్నదంతా కూడా కక్కించగలను, అంతేకాదు మీరు ఎవరెవరి దగ్గర ఎంతెంత దోచుకున్నారో అదంతా కూడా బయట పెట్టగలను, నీ నిజ స్వరూపం విహారి గారికి తెలిసేలా చేయగలను. ఎందుకులే, కుటుంబం ముక్కలవుతుంది, విహారి గారు నిన్ను అసహించుకుంటారని వదిలిపెడుతూ వస్తున్నాను, కానీ నువ్వు రోజు రోజుకి దిగజారిపోతున్నావు, నీ నిజ స్వరూపం విహారి గారికి చెప్పేస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఏంటే నన్నే బెదిరిస్తున్నావా, నిన్ను చంపేస్తాను అని చెప్పి అంబిక లక్ష్మి నుంచి చేతిని విడిపించుకొని లక్ష్మిని కొట్టడానికి చెయ్యెత్తుతుంది. దాంతో లక్ష్మి అంబిక చేతిని గట్టిగా పట్టుకొని కొట్టడానికి నాకు కూడా చెయ్యుందమ్మా, నా మీదే చెయ్యెత్తారు కదా, మీ చేతిని విరిచేసి ఫ్రీగా జైపూర్ చేతిని పెట్టించగలను, జాగ్రత్త అని చెప్పి లక్ష్మి అంబికకు వార్నింగ్ ఇస్తుంది. ఏంటి, నాకే వార్నింగ్ ఇస్తున్నావా? నా చేతిని విరక్కొట్టి జైపూర్ చేతిని నాకు పెట్టిస్తావా అని చెప్పి అంబిక లక్ష్మిని కొట్టబోతూ ఉండగా, ఎన్నిసార్లు చెప్తే మీకు అర్థమవుతుంది అని చెప్పి అంబికపై లక్ష్మి చేయి చేసుకుంటుంది. ఇక అంబిక చంప మీద చెయ్యి పెట్టుకొని, నన్నే కొడతావా, నీ సంగతి చెప్తాను చూడవే అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అంబికమ్మ మీద అనవసరంగా చేయి చేసుకున్నాను, ఎంత చెప్పినా కూడా వినిపించుకోదు, రెటమతంగా మాట్లాడుతూ ఉంటుంది, తప్పనిసరి పరిస్థితుల్లో అంబికమ్మ మీద చెయ్యి వేశాను అని చెప్పి లక్ష్మి తనలో తానే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఒసే లక్ష్మి, నా ఇంట్లో ఉంటూ నా ఉప్పు తింటూ నా తిండి తింటూ నన్ను కొట్టావు కదా, నిన్ను ఈ భూమి మీద ఉండనివ్వను అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు విహారీ సెల్ షాప్ దగ్గరకు వెళ్తాడు.
షాప్ అతను విహారీని చూడగానే సార్ నమస్తే అని చెప్పి అంటూ ఉంటాడు. నమస్తే అని చెప్పి విహారీ అంటాడు. మీ ఫోన్ రిపేర్ అయింది సార్ అని చెప్పి షాప్ అతను చెప్తూ ఉంటాడు. సరే కానీ నేను ఒక ఫోటో చూపిస్తాను, ఆ ఫోటో ఏఐ క్రియేషనా లేకపోతే నార్మల్ ఫోటోనో నువ్వు చెప్పగలవా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. చెప్తాను సార్ అని చెప్పి అతను అంటూ ఉంటాడు. ఏ ఫోటో చూసి అది ఏఐయో కాదో చెప్పాలి సార్ అని చెప్పి సెల్ షాప్ అతను అంటూ ఉంటాడు. 1 మినిట్ అని విహారీ తన ఫోన్ ఓపెన్ చేస్తాడు. ఫోన్లో ఉన్న ఫోటోని సెల్ షాప్ అతనికి చూపించి ఇది ఏఐ క్రియేషనో లేదో చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. 2 మినిట్స్ సార్ అని షాప్ అతను సిస్టమ్ దగ్గరకు వెళ్తాడు. సిస్టమ్ దగ్గర చెక్ చేసి సార్ ఇది ఏఐ క్రియేషన్, చాలా ఈజీగా అర్థమవుతుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. కన్ఫర్మా అని విహారీ అంటూ ఉంటే కన్ఫర్మ్ సార్ అని చెప్పి షాప్ అతను చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. సార్ మీ మొబైల్ ఇక్కడే ఉంది, మర్చిపోయారా ఏంటి అని చెప్పి షాప్ అతను అంటూ ఉంటే మర్చిపోయాను, ఏది మొబైల్లో ఉన్న డేటా క్లియర్గా ఉందా అని విహారీ అడుగుతూ ఉంటే క్లియర్గా ఉంది సార్, మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు అని చెప్పి షాప్ అతను చెప్తూ ఉంటాడు. ఇక విహారీని ఫాలో అవుతూ వచ్చిన సహస్ర చాటుగా ఉండి ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది. ఏది ఆ మొబైల్ ఇవ్వండి అని చెప్పి విహారీ అంటాడు. ఇక షాప్ అతను విహారీకి మొబైల్ తెచ్చివ్వగానే అందులో ఉన్న డేటాని విహారీ చెక్ చేస్తూ ఉంటాడు. ఆ డేటాలో విహారీ తాగి రావటం, సహస్రను లక్ష్మి అని చెప్పి హగ్ చేసుకోవడం, నువ్వు లక్ష్మివి కాదు కదా సహస్రవి కదా అని చెప్పి సహస్రను పక్కకు నెట్టేసి బెడ్ మీద పడుకోవటం, ఇంకా సహస్ర వెళ్ళి సోఫాలో కూర్చొని ఆలోచించటం, ఆ తరువాత మార్నింగ్ అవటం, సహస్ర నిద్ర లేవటం, తాగిన మైకంలో ఉన్న విహారీ నుదిటిపై ముద్దులు పెట్టడం, ఇదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే నేను ఆ రోజు సహస్రను టచ్ చేయలేదు, సహస్ర కావాలని నా మొహంపై ముద్దులు పెట్టింది అని చెప్పి విహారీ మనసులో అనుకుంటాడు. ఈ వీడియోని లక్ష్మికి చూపించాలి, అమ్మకు చూపించాలి, ఆ రోజు సహస్రకు నాకు మధ్య ఏదో జరిగిందని అమ్మ నన్ను కొట్టింది కూడా అని చెప్పి విహారీ మనసులో అనుకుంటాడు. ఈ వీడియో చూస్తే అమ్మ లక్ష్మి సంతోషపడతారు అని చెప్పి విహారీ మనసులో అనుకుంటాడు. బ్రో థ్యాంక్ యూ సో మచ్, నాకు చాలా హెల్ప్ చేశావు అని చెప్పి విహారీ చాలా సంతోషంగా ఇంటికి బయలుదేరతాడు. ఇదంతా చూస్తున్న సహస్ర బావ ఏంటి ఇంత సంతోషంగా ఉన్నాడు, అసలు అందులో ఉన్న డేటా ఏమై ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ విహారీ వెనకే ఇంటికి బయలుదేరుతుంది. ఇక మరోవైపు విహారీ కార్ డ్రైవ్ చేస్తూ ఈరోజు నాకు 2 గుడ్ న్యూస్లు, వాడెవడో ఫోన్ చేసి అమ్మ క్యారెక్టర్ గురించి బ్యాడ్గా చెప్పాడు, ఏవేవో ఆధారాలు సృష్టించాడు, అవన్నీ అబద్ధమని తేలిపోయింది, అంతేకాదు నేను సహస్రను టచ్ చేయలేదని తేలిపోయింది, నిజంగా ఈరోజు చాలా స్పెషల్ డే, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి విహారీ మనసులో అనుకుంటూ ఇంటికి బయలుదేరతాడు. ఇంకా సహస్ర కంగారు పడుతూ ఉంటుంది. ఇంటి దగ్గర ఉన్న పద్మాక్షి కూడా సహస్ర ఎక్కడికి వెళ్ళింది, పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా మరోవైపు లక్ష్మి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. యమున దూరం నుంచి లక్ష్మిని చూసి పాపం లక్ష్మి చాలా బాధపడుతుంది, విహారీ ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు అని చెప్పి యమున కూడా ఆలోచిస్తూ ఉంటుంది. త్వరలోనే లక్ష్మికి న్యాయం చేయాలి అని చెప్పి యమున మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.